నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. వినుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు నిశాంకర్రావు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధినేత జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఆంజనేయులు గారు మరి కేక్ కటింగ్ తోటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జై జీవి. పెద్ద ఎక్కువ తినకూడదు, ముక్కలు కట్ చేయి తీసుకుంటాను. కొంచెం కొంచెం పెట్టాయా అంతే సార్, అంతే ఉన్నాను ఫోటో తీస్తాను. కొంచెం మేడం అంతే కదలొద్దు. ఓకే సార్, అంతే ఉన్నాడు సార్, ఫోటో తీసుకుంటా సార్. అంతే ఉన్నాడు సార్. అయ్యా కిడికి తినకూడదు, అయ్యో ఇవన్నీ వాంతులు వస్తాయి. అంతే ఉన్నాడు సార్. గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కిన గారికి, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశాంకర్ శ్రీనివాసరావు గారికి, 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం. నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి, అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయింది. సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నవ సమాజ నిర్మాణం కోసం, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం, అలాగే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించబోతున్నటువంటి మనందరి ప్రీతం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన వర్ధిల్లాలని,
ఈ రాష్ట్రానికి ఒక దిశ ఒక అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ వారు మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా భారీ 165 సీట్ల పైన గెలిచి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి సుపరిపాలన అందించి అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ భగవంతుడి వారికి అన్నీ ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.